వాళ్ళకు సరే ఉన్నది కావచ్చు కామదాను, మాకున్నది కామదాను. మనకు కావాల్సింది ఏంటంటే ఏం పట్టుకపోతాం అబ్బా పోయేటప్పుడు. అంతే బావ, వాళ్ళు మంచిగా సలహా పడితే అంతే సరిపోయా. దాంట్లో మీడియం తేడా లేదు. మనసు మంచిగా ఉండాలి అంతే. అరే భాస్కర్, నేనైతే మొత్తం మీద నిన్నే నమ్మేది. అంతే ఆ పిల్లగాళ్ళు అయితే వాళ్ళు నాతో, మాకు తెలిసిన వాళ్ళు అయితే కాదు, నీకు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు. అది చాలు. మా మంచితనం ఏందో కూడా వాళ్ళకి చెప్పే ఉంటావు నువ్వు. చెప్పిన బావ, మొత్తం చెప్పిన. నేనేమంటాను బావా, ఇప్పుడైతే వీళ్ళు వచ్చి చూస్తారు కదా, మీరు కూడా ఒకసారి రానిలే, వీళ్ళు ఇంటికి రానిలే, చూసుకోర్రి, మాట ముచ్చట అని ఉంటే మంచిగా మాట్లాడుకోర్రి. సరే సరే భాస్కర్, నేను ఏమంటాను అన్న, మనం కూడా రోజు పోయేస్తే మనకు కూడా పోయేద్దాం అక్క. బుద్ధిని మనం కొంచెం కుల్ల మాట్లాడుకుందాం ఇంట్లో. మాట్లాడుకున్నాక భాస్కర్ ఫోన్ చేసి మంచి రోజు చూసుకొని వస్తాం. అంతే బావ, రండి. అట్లా ఆ రోజే అన్నీ మాట ముచ్చట అంత మాట్లాడుకుంటాం. మా పిల్లగాడు అనిపించుకుంటాం ఆ రోజు వీలైతే. సరే సరే బావ, మరి నీకు లీవ్ దొరుకుతుందా మరి? కానీ ఆ రోజు ట్రై అవుతుంది. సరే, మీరు వచ్చే ముందు రోజు అయితే ఫోన్ చేయర్రి, అంతలో వాడు కూడా ఆఫీస్ లో చెప్పుకునేది ఉంటది కదా. ఏమంటావు బిడ్డ? అన్న ఫోన్ చేసి చెప్తాడు భాస్కర్ నీకు.